హలో గైస్, వెల్కమ్ టు బన్నీ రైడర్. ఏం లేదు, చిన్న స్మాల్. నాకు కథం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అద్దెపోయిపోయింది ఈ స్మాల్ రైడ్ షూట్గానే వెళ్తున్నాం. వీళ్ళు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అరే నేను ఇప్పుడే పోతున్నారా? అరే వట్టి వెళ్ళినారా బయటకు? వట్టి వెళ్ళినారా? మీరు ఎందుకురా మధ్యలో వస్తారు? స్పీడ్గా పోతా పోతా తమ్మి. రౌడిజమా రే? ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించగా ఈ క్రియేటివ్ ఫీల్డ్కి వచ్చాను. నేను పోతా సైడ్గా. సరే ఆపుతుందారా? వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. మీరు రారా? లేపుతారా? నా లెక్క లేపుతారా? ట్రిపుల్ రైడింగ్ రా మీది, ఇంకా ట్రిపుల్ రైడింగ్. బచ్చగా అన్నా నేను. తమ్మి గమ్మున వెళ్ళిపోలి తమ్మి, వట్టిగా బ్లాగ్ మధ్యలో రాకులు. ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. నీదేంద్రాబాయ్ నడు. ఇలా అయితే మధ్యలో వచ్చేసిళ్ళు. ఎప్పుడు చూసినా మధ్యలో వస్తారు. నాకు బ్లాగ్ అన్నది తీయనిస్తలేరు సరిగా, మోటో బ్లాగ్. పిల్లలు కూడా ఎంత మంచిగా, ఎంత ఎండాలన్నా కొట్టని పిల్లలు మాత్రం మస్తు ఆడుకుంటారు. ఒక్కొక్కటి కూడా అట్టగట్టలు. ఎవరు రవి రాత త్రిపుల్ రైడింగ్. మళ్ళా నా బండి మీద ఒక్కట్లేదు, సింగిల్. స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం మనం. వీళ్ళకి దొరికితే మళ్ళీ ఏంటిదంటే కథలు. అయితే సీదా వెళ్ళిపోదాం. గైస్, ఈరోజు వీళ్ళు ట్రై చేస్తున్నా. లెక్కన ఉన్నాం కదా గైస్. ఫస్ట్ టైం ఆర్సీ 390 మీద వీళ్ళు ట్రై చేస్తున్నా నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి. అసలుకి ఇంత ముందే లేపి ట్రై చేసిన ఒకసారి. లేపినా కానీ వీడియో అయితే తీయలేదు. మా వాడైతే ఎన్నుకున్నాడు, వాడు డైరెక్ట్ కింద పడిపోయాడు. స్టోరీ అయింది. సరే లైట్గా ట్రై చేస్తా, ఎక్కువ కూడా లేపా. ఈ బైక్ మీద ఒక్కడేసారి లేపినా అంటే మళ్ళీ ఇంతవరకు లేపలే. ఇప్పుడైతే ట్రై చేస్తా. కాకైతే అలసిపోయాడు. పిల్లగా నీకు ఇంకోటి ఏంటంటే, నా బైక్ అనేది సేల్కి పెడదామని అనుకుంటున్నా. నెక్స్ట్ బైక్ అనేది ఏంటిదో చూడాలి. ఇక బైక్ అయితే చిన్న ఇట్లా ఏమంటారు, కొంచెం మేడా లేపుదాం బండి. ఏమంటారు బైక్ అయితే అబ్బా ఇట్లా వెనకనే వస్తుంది. నా కొడుకులు కొండిగాలి. అరే మొత్తం ఏందిరా గండి పిల్లి బ్యాచ్ ఉంది. ఇక మీది ఎటు చూసినా నా వెనకన పడతారు గండి పిల్లి గాళ్ళు. నా గమ్మున వెళ్ళిపో. ఎందుకు చెప్పాలా? వీళ్ళు లేపుతా, టైర్ వచ్చి నీ వెనక గుద్దింది, ఇంకో చెయ్యి కూడా ఇరిగిపోతుంది. నీ ఛాయన్ స్కూటీ ముందే ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు?
సీదా వెళ్ళిపోవాలి గమ్మున. నేను ఒక బ్లాగ్ తీసుకోవాలి. మీరు ఊకే డిస్టర్బ్ చేస్తున్నారు నాకు. ఊకే డిస్టర్బ్ చేస్తున్నారు నాకు. మధ్యలో రాకండి. సీదా వెళ్ళిపోవాలి. వీళ్ళు లేపాలా రే తమ్మి. ఏ రైట్ రైట్ రా. వీడు ఏమున్నాడు కదా తాళం తీసుకొని వీకిండు. నేను వీళ్ళు ట్రై చేద్దామంటే వీళ్ళు గిట్లా పోతుంది చెట్లలో పోండి. అక్కిలో పడేయాలి. మొత్తంగా అయితే తాళం తీసుకొని ఇక్కడ మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈత కూడా ఇది ఈత కొట్టచ్చు మంచిగా. బైక్ అయితే చూసుకోండి ఎంత నీట్గా ఉందో. ఓకే సార్ వీళ్ళు సీట్లు అయితే పిల్లలు పెడితే మొత్తానికి కొత్త సీట్లు వేయించి బట్ట అయితే సేల్ చేసేద్దాం అనుకుంటున్నా. టైర్ అయితే మస్తుంది. ఇంతకుముందు లేపినప్పుడు ఇట్లా అయింది. అత్తోడు లడ్డుగా తాళం ఇయ్యాలి. నువ్వు గట్లా తీసుకోపోతే ఎట్లా? మీ బండ్లో వీళ్ళకు డేంజర్ అంటే డేంజర్ అవుతా కదా. వీళ్ళ బండ్లు మొత్తం తాళం 2 బండ్లే తీసుకొని ఇక్కడ పబ్లిక్ అంట పెట్టి ఇంటికాడ పెడితే మొత్తానికి అయితే ఆ మీటర్ అయితే రిపేర్లు ఉంది. అది రిపేర్ అయితే లేదు. సో తెచ్చేసి డేంజర్ సింబల్ వేసేసి సేల్కి అనేది పెట్టేస్తా బైక్ని. ఏం లేదు మైనర్ రిపేర్లు తప్పించి ఆయిల్ చేంజ్ కూడా మొన్ననే చేసిన. 1300కు ఒక డబ్బా, అది ఆయిల్ డబ్బా. ఇది ఒకటి సీట్లు కవర్ వేయించేసి బ్రేక్ లైనర్లు వేయించిన. లైనర్లు అంటున్నా సారీ, ప్యాడ్లు, డిస్క్ ప్యాడ్లు, ఆయిల్ చేంజ్ చేయించిన. టైర్లు కూడా 50% కూడా అవసరం లేదు. ఓకే తాళం అయితే తెచ్చేసేసిండు. మనం వీలు ట్రై చేద్దామా ఒక్కసారి లైట్గా ట్రై చేద్దాం బాయ్. ఏమవుతుంది వాటర్ ట్యాంక్ హైలైట్ ఉన్నా. మూలాంపూర్లో వీలు ట్రై చేద్దాం. బర్రే ఆవా అది బర్రనా ఆవు కావచ్చు. నాకు కథం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచం. నాకు ఇంతవరకు వెళ్ళదు బర్రె ఎట్లుంటుందో ఆవు ఎట్లుంటుందో తెలుసుకుందాం తర్వాత. ఎడవడం బరాబర్ ఇలా కూడా వేస్తుందో కూడా తెలియదు. ఆటో అయితే పోని చెప్దాం. ఒక్కసారి చిన్న లేపి కింద పెడదాం. రెడీ చింటూ జరుగురా బాయ్. నువ్వు మధ్యలో రావద్దురా. అరే బండి లేపంగా వస్తున్నావు ఏంద్రా నువ్వు మాకు చిలవడే. వేస్తలేదు ఎందుకట్లా? ఒక్కసారి లేపుతా. ఒక్కడే కొంచెం లైట్గా లేచింది. సో అద్దు గైస్ మనం ఒక రీల్ అయితే తీసుకుందాం. మన పిల్లగాళ్ళు అయితే వీళ్ళే వాళ్ళు మన ఇంతకుముందు బ్లాగ్లో కూడా వచ్చేసిండు. వీళ్ళతోటి ట్రై చేద్దాం. ఒక రీల్ అయితే చిన్న రీల్ చేద్దాం. బైక్ అయితే లేస్తలేదు. ఓకే గాయస్.